సోదరుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడండి. తన పేరు అబ్రహాము. ఎనకొండ అనే ప్రాంతం నుంచి వచ్చాడు. మొన్న రీసెంట్గా బాప్తీసం తీసుకున్నాడు. అయితే వాళ్ళ నాన్నకి ఇంచుమించు ఒక 2 సంవత్సరాల నుంచి నోటెంటి బ్లడ్ పడతా ఉందట. తను ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా మరి మా ఇంట్లో నేను నిన్ను అంగీకరించాను, మరి నా తండ్రికి 2 సంవత్సరాల నుంచి ఈ బలహీనత వెంటాడుతూ ఉంది, మరి స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో వాళ్ళు చెప్పారట, అయ్యా మరి మీ నాన్నగారికి ఈ కుడిపక్క లంగ్స్ మొత్తం పాడైపోయింది, ఇంకొక టెస్ట్ ఉంది, దాన్ని కూడా చేసిన తర్వాత క్లారిటీ ఇస్తామని చెప్పారట. తర్వాత మళ్ళీ ఇంకో టెస్ట్కి తీసుకువెళ్తే ముక్కులో నుంచి పైపేసి టెస్ట్ చేసి క్యాన్సర్ అని చెప్పారట. ఇదేంది ప్రభువా, ప్రార్థన చేశాను కదా స్వస్థపరుస్తావని చెప్పి నేను నీ పాదాలు పట్టుకుంటే ఇలా వచ్చింది రిపోర్ట్ అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి ఏకాంతంగా ప్రార్థన చేసుకొని ఒక 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడట. ఏ డాక్టర్లు అయితే మరి కుడిపక్క లంగ్స్ అంతా పాడైపోయింది క్యాన్సర్ అని చెప్పారో, ప్రార్థన చేసుకొని మళ్ళీ టెస్ట్కి వెళ్ళినప్పుడు మీ తండ్రికి ఎటువంటి క్యాన్సర్ కానీ లంగ్స్ పాడవటం కానీ ఏమీ లేదు, చాలా క్షేమంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పి డాక్టర్లే సాక్ష్యం ఇచ్చాడని చెప్పి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. సోదరుడు ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన తండ్రికి అందరు కలిసి బిగ్గరగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా.